హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ అయితే వెజ్ దాల్చా అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ కూడా చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇదైతే వెజ్ దాల్చా అండి. దీనికి మునక్కాయ సొరకాయతో చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. ఈ వెజ్ దాల్చా అనేది రాయలసీమ, హైదరాబాద్ లో చాలా ఫేమస్ అనమాట. ప్రతి పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి ఖచ్చితంగా ఈ దాల్చా అయితే కంపల్సరీ చేసుకుంటారు. నాన్ వెజ్ తో కూడా ఈ దాల్చా అయితే చేసుకుంటారనమాట. మటన్ తో చేసుకుంటారు, మటన్ దాల్చా. దీనికైతే ఫస్ట్ మనం కందిపప్పు, పచ్చెనగపప్పు కుక్కర్లో ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక. ఫస్ట్ అయితే కందిపప్పు, పచ్చెనగపప్పు మినిమం 1 అవర్ అయితే ఖచ్చితంగా నానాలండి. నానితే ఎలాంటి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని నేను 1 గంట నానబెట్టి కందిపప్పుని అయితే ఉడకపెట్టాను అనమాట. పచ్చిమిర్చి ఇలాగా మధ్యలోకి చీరేసుకొని వేసేసుకున్నాము. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో నెయ్యితో చేస్తున్నానండి ఇది నేను. నెయ్యి వేసుకోవచ్చు, నూనె కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి, నూనె 2 కలిపి వేసాను అనమాట. నెయ్యితో చేస్తే కొంచెం మంచిగా ఉంటుందన్నమాట, ఫ్లేవర్ అవన్నీ దాల్చాకి మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసాను. తర్వాత ఇందులోకి రా స్పైసెస్ వేద్దాము. చెక్క, లవంగాలు, జీలకర్ర అయితే వేసాను నేను. ఇవి కొంచెం చిటపట అనిపించాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందామండి. తర్వాత పచ్చిమిర్చి, సన్నగా చీరుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఈ దాల్చా బగారా రైస్ లోకి, బిర్యానీ రైస్ లోకి సూపర్ గా ఉంటుందండి. ప్లెయిన్ రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ మటన్ దాల్చా అనేది. తర్వాత ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా మనం అయితే యాడ్ చేస్తున్నాము. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకున్నాము. ఇవి కొంచెం వేగుతున్నాయి. వేగాక ఇందులోకి మనం టమాటా కూడా యాడ్ చేద్దాము. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత సాల్ట్, దాల్చాకు సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేస్తున్నాను నేను. టమోటాస్, బాగా పండిన టమోటాలు తీసుకోండి, మంచి ట్యాంగినెస్ ఇస్తుంది. టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడిపోవాలండి, దగ్గరికి రావాలి గుజ్జు మాదిరిగా. మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేద్దాము టమోటాస్ని. చూడండి బాగా దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు తిప్పుకుందాం ఒకసారి. బాగా మంచిగా వేగిపోయాయండి ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు,
ఇంకా మగ్గనిద్దాము. కరివేపాకు అయితే వేసాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి, కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసాను అనమాట అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. మరీ ఎక్కువ వేయకండి అల్లం తెల్లగడ్డ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జస్ట్ అంతే, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం అంతే. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకుందాము. తర్వాత పసుపు, మీ స్పైసీని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, మీ స్పైసీని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను అనమాట కారం. ఇది మంచిగా పసుపు కారం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా అయితే కుక్ చేసుకుందాము. ఈసారి మటన్ దాల్చా కూడా చేసి చూపిస్తానండి. ఇది వెజ్ దాల్చా. మటన్ దాల్చా కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను మీకు మటన్ దాల్చా ఎలా చేయాలో అనేది. చూడండి ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి ధనియాల, జీలకర్ర, గరం మసాలా పొడి అనమాట 3 మిక్స్ చేసింది అనమాట. అది ధనియాలు, జీలకర్ర, గరం మసాలా 3 మిక్స్ చేసేసిన పొడి అనమాట. మంచిగా వీటిని కూడా వేంపేసుకున్నాము. తర్వాత ఇందులోకి మనము సొరకాయ, మునక్కాయ అయితే వేస్తున్నాను అనమాట. మునక్కాయ ఇంట్లో ఉన్నాయి వేసానండి. యాక్చువల్లీ వంకాయ, సొరకాయతో కూడా చేస్తారు. నేను ఇంట్లో మునక్కాయలు ఉన్నాయని మునక్కాయలు వేసాను అనమాట. ఒక మునక్కాయ ఉంటే ఈ సొరకాయ వేసుకొని చేస్తారు, వంకాయ వేసి కూడా చేస్తారు అనమాట. వంకాయ వేసి చేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది దాల్చా అనేది. మామూలుగా రాయలసీమ సైడ్ వంకాయ వేసి చేస్తారు, హైదరాబాద్ సైడ్ సొరకాయ వేసి చేస్తారు ఈ దాల్చా అనేది. మంచిగా ఫ్రై చేద్దాము మునక్కాయల్ని, సొరకాయల్ని. ఇవి మంచిగా కుక్ అవ్వాలండి, సొరకాయ మునక్కాయ అనేది. తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. కందిపప్పు అయితే పోస్తున్నాను. కందిపప్పు, పచ్చెనగపప్పు ఉడకపెట్టుకున్నా కదా, అది అయితే వేస్తున్నాను అనమాట. కందిపప్పు, పచ్చెనగపప్పు 2 మిక్స్ చేశాను. మిక్స్ చేసి వేసాను అనమాట ఉడకపెట్టుకొని. చూడండి ఇది థిక్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేద్దాము. చింతపండు పులుసు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే తీసుకున్నాను అనమాట. పులుపు ఖచ్చితంగా ఉండాలండి ఈ దాల్చాకి అయితేనే, అప్పుడే టేస్ట్ వస్తుంది. కొంచెం పులుపు ఎక్కువే పడుతుంది. మనకి ఇంకా చిక్కగా ఉందంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది, అందుకని వాటర్ అయితే యాడ్ చేస్తాను నేను. మరి థిక్గా ఉండకూడదండి దాల్చా అనేది, కొంచెం పల్చగానే ఉండాలి. ఎందుకంటే చల్లారితే మళ్ళీ చిక్కబడుతుంది. అందులో మనం పచ్చెనగపప్పు వేస్తున్నాం కాబట్టి కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇది బాగా మరగనిద్దామండి. ఒక 10 మినిట్స్ పడుతుంది, సిమ్లో మరగనిద్దాము. చూడండి బాగా మరిగిపోయింది, ఆవిర్లు కొడుతుంది బాగా. దాల్చా అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే అనమాట. ఇది బగారా రైస్లోకి, బిర్యానీలోకి, దేంట్లో వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఈ దాల్చా అనేది రాయలసీమ, తెలంగాణలో చాలా ఫేమస్. ఈ దాల్చా అనేది ఆంధ్ర సైడ్ అయితే కట్టు అంటారు దీన్ని, మామూలుగా మన రాయలసీమలో అయితే దాల్చా అంటారు. ఇంతే అండి, యమీ యమీ
దాల్చా అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో నేను చేశాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో కంపల్సరిగా చూడండి. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.